బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా దూకుడుగా జరుగుతోంది. వేగంగా కాదు దూకుడుగా వెళ్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ నిందితుల నివాసాలు వాళ్ళ కార్యాలయాల్లో సిట్ సోదాలు చేస్తోంది. రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్తో పాటు ఇటు గోవిందప్పకు సంబంధించి గోవిందప్ప కార్యాలయం ఉండే భారతీ సిమెంట్స్ నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లో సిట్ సోదాలు చేస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎన్నిసార్లు మీటింగ్ అయ్యారు అని సాంకేతిక అంశాలతో సిట్ సోదాలు కొనసాగాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో కొంతమంది అదుపులోకి తీసుకుంది, కొంతమందికి సంబంధించిన డేటాను సంపాదించింది, పూర్తిగా ఎవిడెన్స్తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎవిడెన్స్ బేస్గా ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తన విచారణ వేగవంతం చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్లో తన విచారణకు సంబంధించి దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. లిక్కర్ స్కామ్ నిందితుల నివాసాలకు సంబంధించి అలాగే వాళ్ళ కార్యాలయాల్లో కూడా సిట్ సోదాలు జరుపుతోంది. రాజ్ కసిరెడ్డికి సంబంధించి రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్తో పాటు గోవిందప్ప బాలాజీకి సంబంధించి ఆ కార్యాలయం ఉండే భారతీ సిమెంట్స్ నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లో సిట్ సోదాలు జరుపుతోంది. ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎప్పుడు భేటీ అయ్యారు, ఎందుకు భేటీ అయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారు, ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి, దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఈ లిక్కర్ విషయంలో ఎలా ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది, ఆ డబ్బులు ఇలా అనేక అంశాలకు సంబంధించి పూర్తిగా కూపిలాగే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా సాంకేతిక అంశాలతో సిట్ సోదాలు జరుపుతోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతోంది? మరి ముఖ్యంగా ఇన్ఫాక్ట్ ఆ మ్యాప్స్ మీరు చూడొచ్చు. రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ ఆఫీస్ మనకొండ, అలాగే భారతీ సిమెంట్ ఆఫీస్ హైదరాబాద్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎవిడెన్స్ బేస్డ్గా సైంటిఫిక్ డేటాను బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, ఎవరెవరి అరెస్టులు జరిగే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది సిట్. విచారణ ఏ విధంగా ముందుకు వెళ్తోంది, ఎటువంటి వేగంతో వెళ్తోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. మొన్న ఇటు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విచారణ కాస్త దూకుడు పెంచింది సిట్ అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి మొత్తంగా? సత్యన, మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే సిట్ కొంత దుక్కుడుగానే వెళ్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సిట్కి సంబంధించిన వ్యవహారంలో చాలా ఆసక్తికరమైన అంశాలని, అంటే బేసిక్గా అసలుకి ఎక్కడ స్టార్ట్ అయింది మొదలుపెట్టుకుని ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అయితే దీంట్లో తాజాగా వాళ్ళు డబ్బులు సరఫరా చేసింది, తర్వాత డబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కడ డెన్స్గా వాటిని వాడారో, అక్కడికి డబ్బులు ఎలా తెచ్చారో, అక్కడి నుంచి డబ్బులు ఎలా బయటికి వెళ్ళాయి, ఏ అకౌంట్ల నుంచి ఎంతెంత డబ్బులు కిక్ బ్యాక్స్ రూపంలో వెనక వచ్చింది, వచ్చిన తర్వాత ఈ కిక్ బ్యాక్స్ ఏ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ఎలా మార్చారు, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా చాలా వరకు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో లిక్కర్ స్కామ్ నిందితుల నివేశాలని మరోసారి సిట్టు సోదాలు చేస్తుంది. దీంట్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆఫీసు రిసోర్స్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఆఫీసుని, అలాగే గోవిందప్ప కార్యాలయం ఉండే భారతీ సిమెంట్స్తో పాటు నానక్రామ్ గూడలో ఉన్న చాణక్య అంటే బూనేటి చాణక్యకి సంబంధించిన టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా కొన్ని సోదాలు అయితే చేస్తోంది. అంటే ఈ సోదాల్లో బేసిక్గా వీళ్ళు ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే ఈ కార్యాలయాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఏ సమయాల్లో సమావేశమయ్యారు, ఎక్కడ ఎంతసేపు వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్స్లో ఏ టైంలో పర్టికులర్ టైంలో వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు అనే అంశాలని కూడా పూర్తిగా టెక్నికల్ ఇష్యూస్ బేస్ మీదనే ప్రూవ్ చేసే ప్రయత్నం సిట్టు చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్టీవీలో చాలా క్లియర్గా, అంటే ఏ సోర్స్లో ఎక్కడెక్కడ ఎన్నిసార్లు కలిశారు అనే ఆ సోర్స్ ప్లేస్ని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు ముందుంచే ప్రయత్నం అవుతుంది. రెండు కూడా హైదరాబాద్లో గూగుల్ మ్యాప్తో సహా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ రెండు ప్రాంతాల్లోనే వీళ్ళందరూ చాణక్య కావచ్చు, గోవిందప్ప కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, మిగిలిన కొంతమంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కలుస్తున్నారు అనే ఒక అంశాన్ని సిట్టు ముందుకు తీసుకెళ్లే
ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు వ్యాలిటీ ఉంటుంది, ఎంతవరకు కోర్టులో ఈ అంశాలని ఎంతవరకు నిలబడతాయి అంటే బేసిక్గా ఇవన్నీ కూడా గూగుల్ టెక్ తర్వాత చాలా అంశాలని వాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ సాంకేతికత మొత్తాన్ని కూడా మెలవింపు చేసుకుని ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం జరుగుతుంది సచిన్. కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా ముందుకు వెళ్తారు, దీన్ని కోర్టులో ఏ విధంగా ప్రవేశపెడతారు? ఇప్పటికే ఒక ఛార్జ్షీట్ ప్రవేశపెట్టింది. ఆ ఛార్జ్షీట్లో కూడా చాలా అంశాలని 306 పేజీల ఛార్జ్షీట్ పెడితే దానిలో చాలా అంశాలని కొంత కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేసింది. మరో 10-15 రోజుల్లో రెండవ ఛార్జ్షీట్ కూడా పెట్టబోతున్నారు. ఈ ఛార్జ్షీట్కి సంబంధించి ఏ అంశాలు మరికొంత అంటే ఇప్పటి వరకు టెక్నికల్గా తీసుకున్న అంశాలని అంటే ఇప్పటికీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చాలా వరకు కూడా ఎవరిని పిలవలేదు. ఆ తర్వాత కేవలం ఒక శ్రవణ్ రావును మాత్రమే పిలిచిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది సిట్, దీనికి సంబంధించిన అంశాలని కూడా కొంత ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. సో ఫర్దర్గా దీన్ని ఎలా చూడాలి అనే అంశాన్ని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టెక్నికల్ ఇష్యూస్ని ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్న 2 ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్లేసులు కూడా వీళ్ళు మాట్లాడుకునే ప్రాంతాలు, వీళ్ళందరూ రహస్యంగా కూర్చునే ప్రాంతాలుగా సిట్టు అనుకుంటుంది. సో ఆ దిశగా ఈ వ్యవహారాన్ని నడిపితే నిజంగానే కోర్టులో ఎంతవరకు నిలబడతాయి. కానీ ఇదే అంశం మీద వైసీపీ నేతలు మాత్రం చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అసలు ఇది కేసే కాదని చెప్తున్నారు. 2023లో కేసు ఏదైతే చంద్రబాబు మీద పెట్టిన లిక్కర్ కేసు ఉందో దానికి పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఆ సాక్ష్యాల్లో చంద్రబాబు సంతకం ఉంది, డిజిటల్ సైన్ ఉంది, ఇంకోటి ఉన్నాయని చెప్పి సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. కానీ ఈ కేసులో అసలు మా ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మా వాళ్ళు ఎవరు ఒక సంతకం కూడా లేదు, ఇవన్నీ కూడా ఓన్లీ ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక కట్టుకథ కట్టే ప్రయత్నం సిట్టు చేస్తుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, దాని చుట్టూ ఏం జరిగిందో దానికి సంబంధించిన అంశాలన్నీ క్రోడీకరించి ఒక సీరియల్ స్టోరీ చేస్తోంది అని చెప్పి వైసీపీ చెప్తుంది. కానీ సిట్టు మాత్రం సాంకేతికాలు, తర్వాత అప్డేట్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వాడే ప్రయత్నం సిట్టు చేస్తుంది. ఆ దిశగా ఒక ఛార్జ్షీట్ కోర్టు ముందు ఉంచింది. ఫర్దర్గా రెండో ఛార్జ్షీట్ని మరో 10-15 రోజుల్లో రెండో ఛార్జ్షీట్ కూడా వేయబోతున్నారు. సో అటువంటి సందర్భంలో ఈ ఛార్జ్షీట్స్ ఎంతవరకు నిలబడతాయి, దీనికి సంబంధించి కోర్టు ముందు పెట్టే సాక్ష్యాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనే అంశాలను కూడా చూడాలి. చివరికి ఢిల్లీ లాంటి లిక్కర్ స్కామ్లో కూడా ఇటువంటి టెక్నాలజీని వాడారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్తారు అనే దాని మీద సిట్టు శతవిధాలుగా ప్రయత్నాలు అయితే జరుపుతోంది. బట్ అది నిలబడుతుందా లేదా, ఆ కేసుకు సంబంధించి వైకాపా నేతలను బట్టి చూస్తే అసలు కంప్లీట్గా ఈ కేసు ఒక్క సెక్షన్ కూడా నిలబడే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఫర్దర్గా దానికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అనేది చూడాలి. బట్ ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, గూగుల్ టెక్ లేకపోతే ఇంకోటి చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మీటింగ్స్కి సంబంధించిన ఆ టైంలో ఆ గూగుల్లో పలానా టైంలో వీళ్ళందరూ పలానా దగ్గర ఉన్నారు అనే సాక్ష్యాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి టెక్నాలజీని ఇప్పుడు కొత్తగా సిట్ వాడుతోంది. సో దీనివల్ల ఈ కేసు నిలబడుతుందా లేదా అనే అంశాలని కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ అంశాలను బేస్ చేసుకుని న్యాయస్థానంలో నిలబడతాయా, గతంలో ఇటువంటి కేసులు ఏమన్నా జరిగాయా ఇటీవల కాలంలో? కృష్ణమోహన్, ఎందుకంటే దాదాపుగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ అంటూ సిట్ చెప్తున్న నేపథ్యంలో వైసీపీ ఇంకో క్వశ్చన్ తెర మీద తీసుకొస్తోంది. మరి ముఖ్యంగా ఎంత మీరు రికవరీ చేశారు, ఆ క్వశ్చన్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి అంటూ కూడా. సో ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా టెక్నాలజికల్గా మొత్తం వీటిని ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న సిట్ ఇప్పుడు ఆ అమౌంట్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? మా దగ్గర ఇంత మొత్తం రికవరీ అయ్యిందో లేకపోతే ఇంత మొత్తంలో బయటపడిందో మేము పెట్టే ప్రయత్నం చేస్తాం. సచిన్, ఇది చాలా రోజుల నుంచి కూడా ఆర్టీవీ ఇదే చెప్తోంది. ఇప్పుడు వరకు కేసులు కడుతున్నారు, దాదాపుగా 12-14 మంది దాకా అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ జైల్లో ఉంటున్నారు, వాళ్ళకి బెయిల్స్ రావట్లేదు, వివిధ రకాల కారణాలు, సెక్షన్స్, తర్వాత సిట్టు చూపిస్తున్న ప్రయత్నం. అయితే 3,500 కోట్ల రూపాయల్లో ఇప్పుడు నిన్న ఛార్జ్షీట్లో కూడా చాలా వరకు ఇన్ని కోట్ల రూపాయలు ఇంత బ్యాంకులకు వెళ్ళిపోయింది, ఇన్ని కోట్ల రూపాయలు గోల్డ్ రూపంలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇన్ని కోట్ల రూపాయలు లేదు 50 నుంచి 60 కోట్ల రూపాయలు నెలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరుతోంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే
ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. ఇప్పుడు ఇది చాలా రోజుల నుంచి కూడా నేను చెప్పేది కూడా ఇదే అంశం మీద. సిట్ ఎందుకు ఇప్పుడు వరకు కూడా అఫీషియల్గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము 3,500 కోట్ల రూపాయల్లో 20 మందినో లేదో 14 మందినో 15 మందినో అరెస్ట్ చేసాం. ఈ అరెస్ట్ చేసిన దాంట్లో ఈ 100 కోట్లు 200 కోట్లు పలానా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయగలిగాం. 200 కోట్ల రూపాయలు పలానా రాజకేశ్ రెడ్డో ఇంకొక ఎక్సో వైయో జెడ్డో లేకపోతే ఇంకో వ్యక్తో వీళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు రికవరీ చేయగలిగాం. ఇంత గోల్డ్ పలానా దగ్గర గోల్డ్ కొన్నారు, ఏదో ఒక జ్యువెలరీస్లో 100 కోట్ల రూపాయల గోల్డ్ కొన్నారనో లేకపోతే 50 కోట్ల రూపాయల గోల్డ్ కొన్నారనో ఆ గోల్డ్ నుంచి కూడా ఆ గోల్డ్ను కూడా మేము రికవరీ చేయగలిగాం అనే ఒక ప్రయత్నం జరగాలి కదా. ఇది ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్. నేను మామూలుగా సాధారణంగా ఎవరికైనా ఈ డౌట్స్ వస్తాయి, చాలామంది ఈ డౌట్స్. ఎందుకంటే ఈ కేసు గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ 90 కోట్లు అన్నారు, తర్వాత ఏదో 35 వేల కోట్లు అన్నారు, తర్వాత ఇప్పుడు 3,500 కోట్లకు వచ్చింది. సో 3,500 కోట్లలో అయినా సరే కనీసం 100 కోట్ల రూపాయల డబ్బులు మనం రికవరీ చేసాం. ఈ డబ్బుని ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాల్లో మేము పలానోళ్ళ దగ్గర నుంచి 50 కోట్లు, పలానోళ్ళ దగ్గర నుంచి ఒక 50 కోట్లు, లేదు ఒక 100 కోట్ల రూపాయలు మేము రికవరీ చేసాం. ఈ 100 కోట్లని మీడియా ముందు పెడుతున్నాం, ఇది కోర్టులో పెడతాం రేపు ఉదయాన్నే, లేదు ఒక 100 కిలోలు లేదు 10 కిలోలు గోల్డ్ని మేము రికవర్ చేసాం, ఈ గోల్డ్ అంతా కూడా ఇక్కడ ఉంది అని చెప్పే ప్రయత్నం జరగాలి కదా. బేసిక్గా చాలామంది అంటే ఇది పార్టీలకు అతీతంగా పక్కన పెడతాం, పార్టీలు వద్దు ఇంకొకటి వద్దు, సాధారణంగా జనరల్గా అడిగే క్వశ్చన్ అదే కదా. సామాన్య వ్యక్తి కూడా అడుగుతారు. ముందుగా గుర్తొచ్చే ప్రశ్న అదే. సాధారణ ప్రజలకైనా